ఏం ప్లేస్లా అక్కడ వరకు ఉంటుంది. అక్కడ వరకు ఉంటుంది. ఆయన మొత్తం అవన్నీ కబ్జాలు అది పట్టాలండి అన్న. పంచాయతీ చేసి నేను ఉంటా. ఈ రెండు మీరు చూడండి, వాళ్ళకి ఏమైనా లీగల్ నోటీస్ ఉన్నాయా లేకపోతే లీగల్గా వాళ్ళు ఏమైనా ఉందా చూడు. ఇమీడియట్లీ 2 రోజుల 2 తీసేసి ఈయనకు ఇల్లీగల్ కట్టని చెప్తున్నాడు. అది ఎంతవరకు వాస్తవం చూడు. సుమారు గారు మీరు కూడా అవసరంతో జేసీ తీసుకొచ్చి ఆ 2 తీసేసి ఈంచెల ఆన్ జాగా లైన్ కలపాలి. ఇది ఒక 2 రోజులు అయిపోవాలి. మీరు ఇబ్బంది ఉందంటే నేను రమ్మంటే నేను వచ్చి నిలబడతాను. కమిషనర్ గారు ఇది ఇంపార్టెంట్ చెప్పండి. మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రొవైజన్ ఉంది. ఇల్లు పూర్తి ఇండ్లు అయినాయా? చర్చి పక్క పోండి వాగులకు, ఆ రత్నాల వాగులకు వెళ్ళిపోతుంది. తీసుకొచ్చుకొని ఆ చర్చ్ దగ్గర అవునండి, అల్లకి వెళ్తుంది, అల్లకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ డ్రైనేజ్ మాట్లాడి మురుగు నీరు పోనీ అని మాకు సమస్య ఇట్లుందా అంటే వీళ్ళే అది ఉంది ఇది ఉంది అని కాలయాపన చేసి ఇన్ని రోజులు అయిందన్న. ఆల్రెడీ ఒక్కొక్కరికి డెంగ్యూ జ్వరాలు, పాములు పైపుల నుంచి లోపలికి వెళ్ళిపోతా. గవర్నమెంట్ ల్యాండ్ ఉందా ప్రైవేట్ రత్నాల వాగు దాకా పోతుంది, వాగులో కలుస్తుంది. అండర్ డ్రైనేజ్ అక్కడ దాకా వచ్చి ఆగింది, చర్చి దాకా ఆగింది. ఆ చర్చి కాడ కలిపితే అయిపోతుంది. నోటీస్ ఎంఆర్ గారు మీరు కూడా మీ ఇద్దరు కేర్ తీసుకోండి. ఆ ఇల్లు అతను నోటీస్ ఇవ్వండి, ఆ బీచ్ మీటర్ నోటీస్ ఇవ్వండి. ఒక్క రోజులో ఒకవేళ ఇల్లు అతనికి ఏమైనా ఉంటే రేపు పొద్దున డబుల్ బెడ్రూమ్లో నేను పెట్టిస్తా అతనికి. ఏది ఇంద్ర మిల్ల కింద పెట్టిస్తా. అది మాత్రం రెంచి కొట్టేసి ఇది ఆపకూడదు. రేపు జేసీబీ చైర్మన్ సార్ మీద బాధ్యత ఉండి ఆ ఇద్దరు వాళ్ళకి అన్యాయం అయితే వాళ్ళకి ఏమైనా అమౌంట్ అయితే మనం అరేంజ్ చేద్దాం ఎట్లన్నా. కాకపోతే రేపు ఇంద్ర మిల్ల కింద ఇల్లు పెట్టిద్దాం. ఒక్క ఇల్లు కోసం ఇంతమంది అది కాదు. అన్ని దొంగ పట్టాలన్నా, దొంగ పట్టాలని పట్టుకొని అబ్బా 100 మందికి ఒక్కరు ఇబ్బంది అయితే 1996 లో పట్టాలు ఇచ్చారు. సరే వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇస్తే ఒక రోజు ఇస్తే తెల్లారి మళ్ళీ రమ్మని చెప్పండి. ఏమైనా పట్టాలు ఉన్నాయా వాళ్ళకి తీసుకొని రమ్మండి. పట్టాలు ఉన్నా గవర్నమెంట్ కోసం మనం ఇచ్చిన దాన్ని మనం తీసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా నష్టపరం అయితే మేము ఆలోచన చేస్తాము. 2 ఇచ్చేసి ఎల్లుండి వరకు చేసి పెట్టి కొట్టేయండి. ఎంఆర్ గారు మీరు సహకరించి ఎస్ఐ ఉన్నాయా? లోకల్ ఎస్ఐ వచ్చినా ఎవరు వచ్చి మళ్ళీ మీరు చెప్పండి. ప్రొడక్షన్ పెట్టాయని 2 కొట్టేసి చెప్పండి. మేము చెప్పని చెప్పండి. కూడా ఏంటంటే పోతుందనే ఉద్దేశంతో 4 గోడలు లేపి రేకులేసిన ఇల్లు ముచ్చట. రోడ్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేయవచ్చింది. పని చేయండి. రేపు ఒక టైం ఇచ్చి ఎల్లున్నాడు వాళ్ళు తీసుకుంటా తీసుకురు. ఆ 4 ఫీట్లు వదిలేసి ఆయన చేసుకోమను. ఒకవేళ మనం బండి పెడితే మొత్తం పోతుంది అనవసరంగా. పొద్దున 6 గంటలకు వస్తే రేపు వస్తాయి. 4 ఫ్యామిలీ కదా, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పండుగలు వస్తే చెద్దర్లు బెడ్షీట్లు వినుకోవాలంటే మాకే గొడవలు అవుతున్నాయి పొద్దున్న లేస్తే. వాటర్ అంటే మనం చేయొచ్చు. 2 రోజులు మాట్లాడి అది క్లియర్ చేసి అయితే కాలు అయినాక ఇది తీసుకుంటా అన్నం తినిపోతుంది. గత ప్రభుత్వంలో ఆలేరులో 3 ఎకరాల 10 గుంటల్లో సుమారు 64 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏ రకంగా వసతులు, నీళ్ళ వసతి కానీ డ్రైనేజ్ కల్పించకపోతే ఈ కాలనీ వాసులంతా ఇలా మురుగునీరుతో సమస్యతో బాధపడుతున్నారు. ఇలా నా దృష్టి తీసుకొస్తే ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, అదేవిధంగా కమిషనర్ గారితో పర్యవేక్షించి ఎవరైతే పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ తోటి ల్యాండ్ ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టిరో వాళ్ళకి వెంబడి నోటీస్ ఇవ్వమని చెప్పినాం. 100 ఇండ్ల కోసం
అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి అవసరమైతే ఒక ఇల్లు పర్మిషన్ లేకుండా సొంత జాగా కాకుండా ఆక్రమించి కట్టుకున్న వాళ్ళని ఇమీడియట్లీ తొలగించమని చెప్పి అక్కడ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇవ్వడం అని చెప్తున్నాం. 2 రోజుల్లో నోటీస్ ఇచ్చి అక్కడ జరిగినటువంటి ఆక్యుపేషన్ చేసిన వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ అయితే అక్కడి నుంచి డ్రైనేజ్ సదుపాయం కల్పిస్తారని మాటిస్తూ, అదేవిధంగా నీళ్ళ సమస్య కూడా త్వరితగత పరిష్కరించాలని అక్కడ చైర్మన్ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అన్ని విధాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కాలనీ మొత్తం ప్రతి ఇల్లు తిరిగి చూడడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 64 ఇళ్లకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ అయ్యి ఆ నాలా ఏర్పాటు చేస్తే ఈ 64 కుటుంబాలకు డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య ఉండకుంటుంటుంది. కాబట్టి దాన్ని ఎంబడే ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అవసరమైతే ఆ పోలీస్ పోస్ట్ తోటి కూడా ఆక్యుపై చేసిన తీసుకుంటాం. ఫస్ట్గా మీకు నోటీస్ ఇచ్చి జరగమని చెప్తున్నాం. దాని గౌరవంగా మీరు జరిగితే బాగుంటుంది. కాలనీ అభివృద్ధి కోసం ఇంకా కూడా ఎన్ని నిధులైనా వెచ్చిస్తా అని చెప్పి మాటిస్తూ ఈ కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం.